నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు అన్నారు. పేదల బతుకులకు భరోసా లేకుండా పోయిందని చెప్పారు. పేదల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తన పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఏం జరుగుతుందో ఎందుకు చూడట్లేదని ప్రశ్నించారు. రేవంత్ దుర్మార్గాలను ఆపాలని వ్యాఖ్యానించారు. లేదంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారని మండిపడ్డారు. గుళ్ళకు పోయినందుకు అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు చిన్నపిల్లను వాళ్ళ కాళ్ళ మీద పెట్టి నన్ను కొట్టకండి, నన్ను చంపకండి అని చెప్పి వేడుకున్నా కూడా కనికరం లేక ఇవాళ వాళ్ళ దెబ్బలకు వాళ్ళ తనులకు అమ్మాయి చనిపోయింది. ఇలా వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి నిత్యం కొనసాగుతూ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఎవరు కూడా నన్ను ఏం చేయలేనని చెప్పి. తప్పకుండా ఇలాంటి ప్రభుత్వానికి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలనో ఎట్లా తీర్పు చెప్పానో తప్పకుండా తీర్పు చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ చక్కగా లేదు. పేదల బతుకులకు భరోసా లేకుండా పోయింది. పేదల గుడిసెలకు భరోసా లేకుండా పోయింది. ఇలాంటి అన్నీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ మాట మాట్లాడితే ఇలా పేదల గురించి, ధర్మం గురించి, చట్టం గురించి, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ నీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. దాన్ని ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తలేదో అడగండి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి అగడలు ఏవైతున్నాయో, చేస్తున్న దుర్మార్గాలు ఏవైతున్నాయో ఆపే ప్రయత్నం కనుక చేయకపోతే నీ పార్టీని తెలంగాణ ప్రజలు ప్రభుత్వంతో పాటు